నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, వారాహి యాత్ర ఏమైంది, పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి దిగుతారా లేదా అని చాలామంది ప్రశ్నించారు, చాలామంది ఆశగా కూడా ఎదురు చూశారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పర్యటనకి పవన్ కళ్యాణ్ గారు సిద్ధమవుతున్నారు. మొత్తం ఇప్పటికే అంటే 3 సభలు ఏర్పాటు చేయబోతున్నారు. రోజుకి 3 సభల్లో పాల్గొంటారంట. ఇప్పటికే దానికి సంబంధించి ఒక 192 మందితో ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సభలు ఎలా నిర్వహించాలి, ఎక్కడెక్కడ ఏ ప్రకటన చేయాలి ఏంటనేది. కాకపోతే ఇంకా పొత్తుల విషయం, సీట్ల సంఖ్య విషయం ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి ఈ సభలో ఏం చెప్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలనో, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనో ఈ తరహా ప్రకటనలే మామూలుగా ఉంటాయి. కానీ అంతకుమించి కొత్తగా పవర్ షేరింగ్ గురించో, లేదంటే జనసేన మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అంటే గతంలో కొన్ని ప్రకటనలు చేశారు. అప్పుడప్పుడు ఒక సభకి చేసిన ప్రకటనకి ఇంకో సభలో చేసిన ప్రకటనకి పొంతనలు ఉండవు. కానీ ఇప్పుడు రోజుకి 3 సభలు నిర్వహించబోతున్నారు. ఆ 3 సభల్లో ఏం చెప్తారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి క్షేత్రస్థాయిలో చేసే పర్యటనకి ఆదరణ అయితే గట్టిగానే ఉంటుంది. జనం అయితే గట్టిగానే వస్తారు, భారీగానే వస్తారు. కాకపోతే ఆ భారీ జన సందోహం భారీ ఓట్లను తెచ్చిపెడుతుందా లేదనేది చూడాలి.